హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా ఛానల్లో ఫస్ట్ టైం చికెన్ పికల్ రెసిపీని చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసేద్దామో చూసేద్దాం. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ చికెన్లో పసుపు, సాల్ట్, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న చికెన్ని 30 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకు కావాల్సినవి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఆవాలు, వీటినన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, చూసారా చికెన్ ఎంత మంచిగా ఉందో. స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ పెట్టుకోవాలి. ప్రెషర్ వచ్చేసి నేను ఇక్కడ 2 విజిల్స్ ప్రెషర్ పెడుతున్నాను. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఇలా వాటర్ కానీ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకొని చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. చికెన్ పీస్ అయితే చూసుకోండి మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నువ్వుల నూనె కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వేడి చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, చూసుకోండి. ఎక్కువ వేగితే పచ్చడిలో ముక్క గట్టిగా అయిపోతుంది, దానివల్ల తినలేము. సో లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బంగారు వర్ణం వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కాదు, లైట్గా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. అలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక మంచి ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ఎప్పుడైనా కానీ పికిల్స్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గానే చేయండి. ఫ్రెష్గా చేస్తే ఏంటంటే ఆరోమేటిక్ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై చేసుకున్న ప్యాన్లో కరివేపాకు అలానే ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాస్ని ఇలాగా పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గ కారము అలానే టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పికిల్ని చల్లారిపోయేంత వరకు, అంటే మినిమం 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 లెమన్స్ తీసుకొని జ్యూస్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ అలానే పులుపు కానీ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని 2 రోజుల వరకు పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. మీరు ఈ చికెన్ పికిల్ని తయారు చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. డిస్క్రిప్షన్లో నేను మెజర్మెంట్స్ పెడతాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.